హాయ్ అండి. ఇప్పుడు మీకు చూపించే స్పెషల్ ట్రైన్ రత్నాచల్ ఎక్స్ప్రెస్. ఇది ప్రతిరోజు కూడా విజయవాడ నుంచి విశాఖపట్నం, విశాఖపట్నం నుండి విజయవాడ. మీకు ఏలూరు నుంచి ఎందుకు చూపిస్తున్నాను అంటే నమ్మరు. నేను పెట్టిన వీడియోస్ అవునా కాదని కొందరైతే కామెంట్స్లో బాగుందంటున్నారు, కొందరు కామెంట్లు కొందరు ఇది కొంచెం విధిగా పెడుతున్నారు. ఒకసారి చూడండి, బండి ఖాళీగా ఉన్నది. రత్నాచల్ ఎక్స్ప్రెస్ ఖాళీగా ఉండటం ఏంటి అన్న వాళ్ళు కూడా ఉంటారు, కానీ నేనేమి మాయలు మంత్రాలు చేయట్లేదు. చూడండి, చూపిస్తున్నాను. చాలామంది రత్నాచల్ ఎక్స్ప్రెస్ అంటే భయపడిపోతున్నారు, బాబు నించిన వెళ్ళాలా అని. అది చూడండి, ఏలూరు నుంచి కూడా ఎందుకు చూపిస్తున్నాను అంటే అదే విజయవాడ చూపిస్తే మీరు పక్కన పెట్టిన ట్రైన్ చూపించారు, లేకపోతే ఎక్కడ మూల పెట్టిన ట్రైన్ చూపించారు అంటారు. అది రత్నాచల్ ఎక్స్ప్రెస్సేనండి. అదిగో ఇప్పుడు ఏలూరు నుంచి కూడా కదిలింది. అదిగో సీట్లు చూడండి, అంతా ఖాళీగా ఉన్నది. నేను మా చుట్టాల మధ్యన కొంచెం విజయవాడ నుంచి ఇలా విశాఖపట్నం రావాలి అంటే లేదు, అది ఖాళీగా ఉండదు, బస్సుకు వస్తామని అంటున్నారు. కాదండి అంటే నమ్మరు. ఉంటుంది, కొంచెం సీట్లు ఖాళీగా ఉంటాయి, ఒక్కోసారి అయితే రష్ ఉంటుంది, కాదన్ను. కానీ స్టేషన్కి కొంచెం జనం ఎక్కుతూ ఉంటారు, దిగుతూ ఉంటారు. మీరు ఏంటంటే అస్మాను ఆ కిటికీల దగ్గరే ఉండిపోకుండా కొంచెం మధ్యలో సీట్ని ఎత్తుక్కుంటూ ఉండాలి. కానీ మరి నా అదృష్టం ఏంటో తెలియదు, నేను ఎక్కినప్పుడు ఖాళీగానే ఉంటుంది ట్రైన్ అయితే. చూడండి, రత్నాచల్ ఎక్స్ప్రెస్ అండి. ఇది విజయవాడలో ఎగ్జాక్ట్లీ 6కి బయలుదేరిందండి. అవును, మీకు ఏలూరు నుంచి నేను చూపిస్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ విజయవాడలో ఎక్కి కొంచెం ఒక కునికేసేసానండి, నిద్రట్టేసింది, ఖాళీగా ఉంది కాబట్టి. అదిగో వాళ్ళు పడుకున్నట్టు నేను పడుకున్నాను, మీకు ఏలూరు నుంచి చూపిస్తున్నాను. ఓకేనా? అవునా కాదా ట్రైన్ రత్నాచల్ అవునా కాదా అని కామెంట్లో పెట్టండి. మీరు ఎక్కింది కూడా ఉంటుంది కదా, మీరు ఎక్కినప్పుడు ఖాళీగా ఉందా ఫుల్ ఉందా అనేది కూడా కామెంట్లో పెట్టండి, పర్వాలేదు, నేను ఏమనుకోను. ఓకేనా? అదిగో చూడండి, హ్యాపీగా పడుకున్నారండి. ఏలూరు నుంచి ఇప్పుడు మీకు వైజాగ్ వెళ్తుంది రత్నాచల్ అయితే. విజయవాడలో ఎగ్జాక్ట్లీ 6కి అయితే బయలుదేరింది. విజయవాడ తర్వాత నూజివీడు, తర్వాత ఏలూరు, అదిగోండి పరిసర ప్రాంతాలు చూడండి. ఒక్కసారి పచ్చదనం ఎంత బాగుందో చూడండి. మీకు లొకేషన్స్ కూడా చూపిస్తున్నాను. మన హౌ ఈజ్ మై ట్రైన్ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ వల్ల మా ఛానల్ కొంచెం గ్రోత్ పెరుగుతుంది. తెలియని వాళ్ళకు ఈ ట్రైన్స్ గురించి తెలుస్తుందండి. చాలామంది విజయవాడ నుంచి వైజాగ్ వెళ్ళాలంటే కొంచెం ఇబ్బంది పడుతున్నారు. ఇదైతే హ్యాపీగా చాలా మీకు ఎగ్జాక్ట్ ఓన్లీ 5.5 అవర్స్లో మీకు అనుకున్న టైంలో కంటే ముందే చేరుకుంటుందండి. 12:15 కదా, 12కే మీకు వైజాగ్ వెళ్ళిపోతుంది. మళ్ళీ ఎగ్జాక్ట్లీ 12:30కి వైజాగ్లో తీసి మళ్ళీ ఈవినింగ్ 6కి విజయవాడ చేరుకుంటుందండి మన రత్నాచల్ ఎక్స్ప్రెస్ అయితే. చూడండి, అప్పుడే పంట కోతకు వచ్చింది, పంట పండింది. చూడండి, అదిగో మంచి ఫ్యాక్టరీ అయితే ఉంది. ఇప్పుడు మనం ఏలూరు దాటాము, తాడేపల్లిగూడెం దగ్గరలో ఉన్నాం. పక్క నుంచి కూడా ఒక గూడ్స్ ట్రైన్ వెళ్తుంది చూడండి. నేను మీకు ఎందుకు చూపిస్తున్నాను, ట్రైన్ కూడా మీకు నేమ్స్ చూపిస్తున్నాను. మళ్ళీ మీరు వేరే ట్రైన్ చూపిస్తున్నారని అయితే అనుకోవద్దు. అదిగో మీకు మళ్ళీ మనం ట్రైన్లోకి అయితే వచ్చాం. హ్యాపీగా పడుకున్నారు. ఏమండి, ఎంత ఎంత టికెట్, ఎంత రిజర్వేషను? రిజర్వేషన్ అయితే కాదంటండి, జనరల్ అంటండి. మరి అంటే ఈ రిజర్వేషన్ ఎక్కేవాళ్ళు ఎక్కుతూ ఉంటారు. దీనికి పడుకునే రిజర్వేషన్ అయితే ఉండదండి, కూర్చునేదే ఇస్తారు రత్నాచల్. ఓకేనా? రిజర్వేషన్లో కూడా పడుకునేదే ఉండదు. D1, D2, D3 అలాగే ఏసీ బోగీస్ ఉంటాయి, అవి కూడా కూర్చుని వెళ్ళటమే. హ్యాపీగా ఎంజాయ్ చేయండి. విజయవాడ, నూజివీడు, ఏలూరు, తాడేపల్లిగూడెం, అలాగే నిడదవోలు జంక్షన్, రాజమండ్రి, అనపర్తి, సామర్లకోట, అన్నవరం, తుని, అనకాపల్లి, దువ్వాడ, విశాఖపట్నం వచ్చేసిందండోయ్. చూసారా, చుట్టూ మంచి పరిసర ప్రాంతాలు, మన పచ్చదనం, మన పశ్చిమ గోదావరి జిల్లా, కృష్ణా జిల్లా, అలాగే తూర్పుగోదావరి జిల్లా, 3 జిల్లాలను కలుపుతున్న మన రత్నాచల్ ఎక్స్ప్రెస్ అండి. హ్యాపీగా జర్నీ చేయండి. మన హౌ ఈజ్ మై ట్రైన్ గురించి అందరికీ తెలియజేయండి. చాలామందికి ట్రైన్స్ గురించి అయితే అవగాహన అయితే చాలా తక్కువ ఉన్నది. నేను చూస్తున్నాను, మనం పెట్టిన కానీ నాకు కామెంట్లో పెడుతున్నారు, పలానా ట్రైన్కి వెళ్ళాలండి, పలానా టైంలో ఏముంది, ఖాళీ ట్రైన్ కావాలి మాకు అని అడుగుతున్నారు. తెలియని వాళ్ళు ఎవరైనా సరే ఇలా ఊరు వెళ్ళాలి అంటే మన హౌ ఈజ్ మై ట్రైన్లో చెక్ చేసుకోండి ఏ ట్రైన్ కావాలనేది. మీకు చాలా ట్రైన్స్ వస్తాయి. ఇంకా ముందు ఇంకా వేరే దూరాని ట్రైన్స్ కూడా మీకు నేను పెడతాను. వేరే స్టేట్స్ కూడా వెళ్తాను త్వరలో. ఓకే, మీకు మరిన్ని ట్రైన్స్ చూపిస్తానండి. హ్యాపీగా మన హౌ ఈజ్ మై ట్రైన్ చూడండి. అలాగే అదిగోండి, దగ్గరలో అయితే మనం తాడేపల్లిగూడెం దగ్గరలోకి అయితే వస్తున్నాము. బండి అయితే అంతా ఖాళీగానే ఉందండి. ఇందులో నేను అబద్ధం ఏమీ చెప్పట్లేదు. చూసేవాళ్ళు అయితే
అనేవాళ్ళు అంటూనే ఉంటారు. కానీ మీరు మటుకు కొంచెం ప్రయాణం గమ్మున సాగాలి అంటే ట్రైన్‌కైతే వెళ్ళండి. ట్రైన్ ప్రయాణంలో ఎక్కువ చేయండి. ఎందుకంటే ట్రైన్స్‌లో అయితే మనకి అన్ని విధాల సౌకర్యాలు ఉంటాయి. అన్నీ కూడా కొంచెం వాటర్ కానించి, అలాగే ఫుడ్ కానించి, అలాగే మనం ఏదైనా కొంచెం పెద్దవాళ్ళు కొంచెం వెంటనే ఒక బాత్రూమ్‌కెళ్ళాలన్నా సరే మనకి అన్నీ కూడా అనుకూలంగా ఉండేదే ట్రైన్స్ అండి. అందుకే నేను ట్రైన్స్ గురించి చాలామందికి కూడా కొందరికి అవగాహన కల్పిస్తున్నాను. మీరు కూడా కొంచెం మా ఛానల్ గ్రోత్ పెంచండి. థ్యాంక్ యూ అండి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక్కసారి చూడండి. అదిగోండి ట్రైన్ అయితే మీకు బయట నుంచి కూడా చూపిస్తున్నానన్నమాట. అంటే లోపలే ఉండి ఏదో అనుకుంటారు. అదిగో మీకు బోర్డ్స్ కూడా చూపిస్తున్నాను. నేనేమో ట్రైన్ కొనేసి ఏదో మా అత్తోంటికి దారేదిలాగా జనాన్నయితే నేను దింపేయట్లేదండి. మీకున్నది ఉన్నట్టే చూపిస్తున్నాను. కొందరైతే పెడుతున్నారు కామెంట్స్‌లో. నాకైతే కొంచెం నవ్వొస్తుందండి. వాళ్ళు పెట్టే కామెంట్స్‌కి. ఓకే. మనకు ఆళ్ళు కూడా కావాలి. ఎందుకంటే వాళ్ళు కూడా కొంచెం తెలుసుకోవాలి కదా! నేనేదో అబద్ధం పెడుతున్నాను కాదు. ఓకేనా? మన రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ ఎవరెక్కారనేది కామెంట్‌లో పెట్టండి. ఇంకా మరిన్ని ట్రైన్స్ కోసం చూస్తూ ఉండండి. మీకు 3 జిల్లాలను కలిపే ట్రైన్ మన రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ అయితే ఎగ్జాక్ట్‌లీ మార్నింగ్ 6కి మళ్ళీ 6:05 కూడా అవ్వదండో 6కే కూతపెడుతుంది. వైజాగ్‌లో ఎగ్జాక్ట్‌లీ 12 అవర్స్ అంటే 12 అవర్స్ కాదు. 12 అవర్స్ అంటే 12కి దిగుతాం. 12 ఏఎం అండ్ పీఎం 2 ఏసుకోండి. ఓకేనా? 12 పీఎంకైతే స్టార్ట్ మనం దిగుతాం. ఎగ్జాక్ట్‌లీ 6 అవర్స్ అనమాట జర్నీ. చాలా స్పీడ్ అదిగోండి ఏసీ బోగీల్లో కూడా కూర్చునే ప్రయాణం అనమాట. పడుకునైతే ఉండదండోయ్! పడుకుని గాని ఎళ్తారేమో. మీకు పడుకోవాలంటే జనరల్ ఎక్కండి. హ్యాపీగా పడుకోవచ్చు. ఖాళీగా ఉంటుంది. అప్పుడప్పుడు నేను రోజు ఉంటుందని నేను చెప్పను. మీరు ఎక్కాక అదేంటి ఖాళీగా ఉంటదన్నారు. మళ్ళీ ఇదేంటి రష్‌గా ఉందనుకోవద్దు. అదిగో మన ట్రైన్ అయితే స్పీడ్ పెరిగిందండి. హ్యాపీ జర్నీ అందరికీ కూడా. బాయ్ అండి. థ్యాంక్ యూ. మీ ఎంకరేజ్‌మెంట్‌కి మీరే మా దేవుడు.